సో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఏంటి అంటే మనకు ప్రీమియర్ ప్రోలో మనం ఏదైతే ఆడియో అయితే ఉంటుందో దాని లిప్ సింక్ అనేది ఎలా చేయాలని చెప్పేసి ఈరోజు వీడియోలో చెప్తాను. ఆల్రెడీ లాస్ట్ వీడియో వచ్చేసి ఇన్‌షాట్‌లో ఎలా చేయాలో చెప్పాను కదా! ఈరోజు వచ్చేసి ఏంటంటే సింపుల్‌గా ఉంటది. ఎంత పెద్ద ప్రాసెస్ అయితే ఉండదు. మీకు ఈజీ ఉంటది. ఒకటే సెట్టింగ్ ఆన్ చేస్తే అయిపోతది. ఓకేనా? సో వచ్చేసి ఏంటి అని చూపిస్తాను. సో ఇది వచ్చేసి గైస్ నా ల్యాప్‌టాప్ స్క్రీన్ ఇది. మీకు క్లారిటీగా చూసుకోవచ్చు. ఎందుకంటే స్క్రీన్ రికార్డింగ్ చేద్దామని చూస్తే పర్ఫెక్ట్‌గా స్క్రీన్ రికార్డ్ అవ్వట్లేదు ప్రీమియర్ ప్రోలో వచ్చేసి. అందుకని చెప్పేసి నేనేందంటే డైరెక్ట్‌గా మొబైల్‌తోనైతే రికార్డ్ చేసిన. ఓకేనా? సో ఇక్కడ గైస్ మీకు క్లారిటీగా చూసుకుంటే ఏందంటే నేను ఏదైతే ఇగో వీడియో ఇంపోర్ట్ చేసినా అండ్ ఇది వీడియోకి సంబంధించిన ఆడియోనే. ఓకేనా? మీకు క్లారిటీగా అర్థమవుతుందా? ఇదైతే నేను మౌస్ సంబంధించిన కర్సర్ ఉంది కదా! దీన్ని మాత్రమే అబ్జర్వ్ చేయండి. ఓకేనా? అండ్ ఇక్కడ గైస్ మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి నా ఆడియో ఫైలు. ఏదైతే నేను ఆడాసిటీలో రికార్డ్ చేసిన ఆడియో ఫైల్. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏందంటే డ్రాగ్ చేసి దీంట్లో పెట్టుకుంటాను. ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ చూసుకోవచ్చు గ్రాఫ్ మీకు క్లారిటీగా. కనిపిస్తుంది కదా! సో ఇదొకటేందంటే కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇది కొంచెం డిఫరెన్స్ ఉంది. ఒకసారి మీకు ఈ వీడియో అనేది ప్లే చేస్తాను. ప్లే చేసిన తర్వాత ఎలా వస్తుంది ఏంటి ఒకసారి వినండి. తర్వాత మనం లిప్ సింక్ చేసిన తర్వాత ఎలా వస్తదో క్లారిటీ అయితే వినండి. ఓకేనా? సో ఇది కొంచెం నేను కరెక్ట్ ఇక్కడ పెడతాను. సో చూద్దాం ఒకసారి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్ వచ్చేసి ఏందంటే నేను కొంచెం ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ కూడా పెడదామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఓకేనా? సో చూసిర్రు కదా! ఫస్ట్ ఏందంటే ఆడియో అనేది ప్లే అయింది. తర్వాత వీడియోలో ఉన్న ఆడియో ప్లే అయింది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? లిప్ సింక్ అయితే చేయాలి. ఓకేనా? సో దానికోసం గైస్ మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇది ఉంది కదా! ఈ ఆడియో ఫైల్‌ని, ఈ ఆడియో ఫైల్‌ని రెండిటిని మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సింపుల్‌గా ఏందంటే ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం కదా! షిఫ్ట్ పట్టుకొని ఏందంటే కింది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నేను చూపిస్తా చూసుకోండి. కొంచెం జూమ్ చేసి ఇట్లా కొంచెం దూరం పెడతాను. ఇగో షిఫ్ట్ పట్టుకొని కనిపిస్తుంది కదా షిఫ్ట్ మీకు? ఇగో ఇది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 2 కూడా సెలెక్ట్ అయిపోయినాయి కదా! పైనది ఆడియో సెలెక్ట్ అయిపోయింది. వీడియోకి సంబంధించింది. అండ్ అంతేకాకుండా నేనైతే రికార్డ్ చేసిన ఆడియో అయితే ఉంది కదా! మైక్ నుంచి అది సెలెక్ట్ అయిపోయింది. ఓకేనా? సో ఇలా సెలెక్ట్ ఉన్నప్పుడు మన మౌస్‌లో ఏందంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మీకు క్లారిటీగా అయితే కనిపిస్తుంది కదా! సింక్రోనైజ్ అని చెప్పేసి కనిపిస్తుంది. క్లారిటీ కనిపిస్తుంది కదా! ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు కావాల్సింది ఆడియో కదా సింక్రొనైజ్ చేయాల్సింది. ఆల్రెడీ ఆడియో మీద ఉంది. లేకపోతే ఆడియో సెలెక్ట్ చేసుకొని ఇది ట్రాక్ 1 ఉంది కదా! అంటే మనం దేన్ని సింక్రొనైజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఇగో A1 ఉంది కదా! ఆడియో 1. సో దీన్నే కదా మనం సింక్రొనైజ్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది. సో దాన్ని అలాగే ఉంచేసి సింపుల్‌గా ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ప్రాసెసింగ్ అవుతుంది. సో ఇప్పుడు గైస్ ఆటోమేటిక్‌గా చూసుకోవచ్చు గ్రాఫ్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. అండ్ ఏదైతే ప్రీవియస్‌గా మన ఆడియో ఫైల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఇక్కడి వరకు వచ్చేసింది. ఓకేనా? మీకు క్లారిటీగా అర్థమైపోయింది కదా! ఎలా వచ్చిందని చెప్పేసి. ఇప్పుడు మీకు దీన్ని ప్లే చేసి చూపిస్తాను. ఓకేనా? అప్పుడు మీకు క్లారిటీగా అర్థమైతది. జస్ట్ ఎ సెకండ్. ఇప్పుడు ప్లే చేస్తాను. క్లారిటీగా వినండి. ఒక్క నిమిషం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్ వచ్చేసి ఏందంటే నేను కొంచెం ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ కూడా పెడదామని. సో కనిపిస్తుంది కదా! వీడియో, ఆడియో 2 ఒకేసారి ప్లే అయితున్నాయి. ఓకేనా? అంటే సింక్ అయిపోయింది చూసుకోవచ్చు. మన ఈ గ్రాఫ్ లైన్స్, ఈ గ్రాఫ్ లైన్స్ 2 కూడా సింక్ అయిపోయినాయి. ఓకేనా? ఆ విధంగా ఒకటేసారి ఒక సెట్టింగ్‌తోని మనమేందంటే ప్రీమియర్ ప్రోలో ఆడియోని అండ్ అంతే కూడా మనం ఏదైతే రికార్డ్ చేసిన ఆడియోని ఈజీగా అయితే లిప్ సింక్ అయితే చేయొచ్చు. ఓకేనా? ఇన్ షార్ట్‌లో ఏందంటే వేరే యాప్స్‌లో పెద్ద ప్రాసెస్ అయితే ఉంటది. బట్ సింపుల్‌గా దీంట్లో ఒక సెట్టింగ్‌తోనైతే చేసుకోవచ్చు. ఓకేనా? బట్ ఈవెన్ సెట్టింగ్‌తో చేసినా కూడా ఒకసారి మీరు ఒకటికి 2 సార్లు మీ ఆడియోని చెక్ చేయండి. ఆ తర్వాతనే ఎక్స్‌పోర్ట్ చేయండి. ఎందుకంటే అన్ని టైమ్స్‌లో పర్ఫెక్ట్ వస్తదని చెప్పలేము. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ 100% సేమ్ వస్తది. అయితే గుర్తుపెట్టుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడేందంటే సింక్రొనైజ్ ఎలా చేయాలో చెప్పేసాను కదా! సో ఇది వీడియో. నేను దీనికి ఎడిట్ చేసుకోవాలి ఈ వీడియోని వచ్చేసి. నేనైతే ఎడిట్ చేసుకుంటా. ఓకేనా? సో గైస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అది ఇన్‌షాట్‌కి సంబంధించిన సరే, క్యాప్‌కట్ అయినా సరే, ప్రీమియర్ ప్రో అయినా సరే, ఫోటోషాప్ అయినా సరే, దేనికి సంబంధించిన డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేస్తే దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఓకేనా? ఈ వీడియో అర్థమైతే సో డెఫినిట్‌గా ఈ వీడియో అయితే లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ వస్తాయి. అండ్ టెక్ రిలేటెడ్ వీడియోస్ వస్తాయి కాబట్టి వాటిని కూడా ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి.